హలో అండి, అందరికీ నమస్కారం. నేను సాయిరామ్. సాయి కృష్ణ ఎల్డర్ కేర్ హోమ్స్ కోసం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పున్నాం. ఆ ఎల్డర్ కేర్ హోమ్స్ కోసం ఇంతకుముందు ఇలా ఉంటుంది అని చెప్పాం. ఇప్పుడు ఎలా ఉందో చూడడానికి వెళ్దాం. ఆ రైట్ సైడ్ మనది సాయి కృష్ణ ఎల్డర్ కేర్ హోమ్స్ కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఒకసారి చూడండి అందరూ. ఇందులో ఇంతకుముందు ఏం చెప్పాము, ఇప్పుడు ఎలాగుంది, మేము చెప్పినవి చేస్తున్నావా లేదా ఒకసారి అందరూ చూడండి. పెద్దవాళ్ళందరూ ఇక్కడ ఉండడం కోసమని ఇక్కడ అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇదే మన ఎల్డర్ కేర్ హోమ్స్. భువనగిరి చిట్యాల రోడ్లో ఇటుపక్క చిట్యాల, అటుపక్క వెళ్తే భువనగిరి. అక్కడ కొండ కనిపిస్తుంది కదా, కొండ పక్క నుంచి కానీ వెళ్తే చౌటుప్పల్కి వెళ్తాం. 3 ఏరియాల నుంచి ఇటుపక్క ఉంటుంది. ఇక్కడ సాయి కృష్ణ టూర్స్ నుంచి వచ్చిన సంస్థ ఇది. దీంట్లోకి వెళ్దాం ఒకసారి. ఇక్కడ ఎలా ఉందో ఒకసారి లోపలికి వెళ్ళి అంతా చూద్దాం రండి. ఎంట్రన్స్ ఇది మనకి. ఎంట్రన్స్ నుంచి వచ్చాక ఇటుపక్క అంతా కంప్లీట్ పార్కింగ్. ఇదంతాను పార్కింగ్ కమ్ వాకింగ్ కూడా కంప్లీట్గా చేసుకోవడానికి, బిల్డింగ్ చుట్టూ కూడా వాకింగ్ చేయడానికి సిమెంట్ రోడ్డే వేయడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ టైల్స్ అవి వేస్తే ఫ్యూచర్లో ఎప్పుడైనా లేచి కొంచెం పెద్దవాళ్ళు నడవడానికి ఇబ్బంది రావచ్చు. అందుకని అంతా కూడా ఫ్లాట్గానే తయారు చేయడం జరిగింది. ఇక్కడంతా గార్డెన్ వస్తుంది ఇదంతాను. ఈ ఏరియా అంతా గార్డెన్ వస్తుంది ఇదంతాను. ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ వస్తుంది, గార్డెన్. అక్కడ కూర్చోడానికి అందరూ గార్డెన్లో కూర్చోడానికి అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతోంది. రండి లోపలికి వెళ్దాం. ఇదే మన సాయి కృష్ణ ఎల్డర్ కేర్ హోమ్స్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇది కిచెన్, సెంట్రల్ కిచెన్ ఇది. ఈ రైట్ సైడ్ మెడికల్ కోసం అని పెట్టాం ఇక్కడ. ఆ మీదన ప్రేయర్ హాల్ కమ్ మెడిటేషన్ హాల్ అది. ఈ మీదన ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఇటుపక్క లెఫ్ట్ సైడ్ది ఎవరైనా ఇందులో వచ్చిన వాళ్ళు వాళ్ళ తాలూకా ఫంక్షన్ ఏమైనా వాళ్ళందరినీ పిలుచుకుని ఫంక్షన్ ఏమైనా చేసుకుంటే అది ఇక్కడ చేసుకోవడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి ఇక్కడ. ఆ మీద హాల్లో ఇంకో హాల్ ఉంది. ఎప్పుడైనా మూవీస్ ఏమైనా చూడాలి అంటే అక్కడ చూడడం అవుతుంది. తర్వాత ఈ మీదన ఒక హాల్ ఉంది. ఈ హాల్లో గేమ్స్, తర్వాత చిన్న జిమ్ వస్తుంది. అంటే పెద్దవాళ్ళకి ఏది కావాలో అలాంటి జిమ్ ఒకటి వస్తుంది అందులో. ఇవి క్లబ్ హౌస్ ఇదంతా. ఇది లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ మనది రిసెప్షన్ ఉంటుంది. అక్కడ ఒక ఆఫీస్ ఉంది. రిసెప్షన్లోకి వచ్చాక ఇక్కడ కంప్లీట్గా సీసీటీవీలు, తర్వాత పానిక్ అలారం సిస్టము అన్నీ ఇక్కడే ఉంటాయి. ఎవరికి ఎక్కడ రూమ్లో ఏం కావాలన్నా సరే ఇక్కడికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడి నుంచే సర్వీస్ చేస్తాం. తర్వాత ఈ వ్యూ కూడా అందుకే అలా పెట్టుకున్నాం ఇదంతాను. అంటే కంప్లీట్గా ఇక్కడి నుంచి కంప్లీట్గా కనిపించేటట్టు పెట్టాం ఇదంతాను. వాళ్ళకి మనం కనిపిస్తాం, మేము వాళ్ళకి కనిపిస్తాం. అలా ఆ ప్రకారంగా తయారు చేసాం దీన్ని. రండి. మొత్తం విత్ ఆల్ ఫెసిలిటీస్ కిచెన్ అంతా రెడీ చేసాం ఇదంతాను. సెంట్రల్ కిచెన్ అంతా ఇక్కడ. డైనింగ్ హాల్ ఇదంతా. ఇందులో ఒక్కసారిగా 150 మంది కూర్చుని భోజనం చేయడానికి కావాల్సిన ఏర్పాటు అది అంతా ఉన్నది. బఫే సిస్టమ్ పెట్టాం ఇక్కడ. ఎవరైనా తినలేని వాళ్ళు అంటే రాలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి తీసుకొచ్చి సర్వ్ చేస్తారు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఉదయం కాఫీకి తర్వాత
బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ఇక్కడికే రావాలి అందరూ. అలా ఎందుకు పెట్టాము అంటే అందరూ కూడా కొంత వాకింగ్ అవుతుంది ఇక్కడ రావడానికి. తర్వాత అందరూ కలుస్తారు. అందరూ ప్రతిరోజు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలుసుకుంటారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా కలుస్తారు. సో దట్ ఏమవుతుందంటే వాళ్ళందరిలో ఒకే ఏజ్ గ్రూప్ అందరూ కలిసిమెలిసి ఉంటారు. అందరూ భోజనాలు అంతా అయ్యాక లాస్ట్లో కూర్చుని కొంచెం ముచ్చట్లు పెట్టుకుంటారు అందరూ. అది మనకి చూడడానికి బాగుంటుంది, వాళ్ళకి చాలా ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుంది. దానికోసం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది హ్యాండ్ వాష్ ఏరియా. హ్యాండ్ వాష్ ఇక్కడ వాష్రూమ్స్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కూర్చుని ఒక గంట సేపు కూర్చున్నాక ఎవరైనా సరే వాష్రూమ్స్కి అది వెళ్ళాలి అనుకున్నా మళ్ళీ రూముల్లోకి వెళ్ళక్కర్లేకుండా ఇక్కడే ఉండేటట్టుగా లేడీస్కి, జెంట్స్కి సపరేట్గా వాష్రూమ్స్ అది కట్టడం జరిగింది. యూ షేప్లో బిల్డింగ్ ఉంది. నార్త్ సైడ్, ఈస్ట్ సైడ్, సౌత్ సైడ్ 3 వైపులా కూడా 3 లిఫ్ట్లు ఉన్నాయి. ఇటుపక్క వాళ్ళు ఆ లిఫ్ట్లో రావడానికి అనుగుణంగా తయారు చేయడం జరిగింది. తర్వాత రూమ్స్ అవి కూడా ఇక్కడ అంతా ఒకేలాగా ఉంటుంది. మొత్తం 144 రూమ్స్ ఉన్నాయి. 144 రూమ్స్ కూడా ఒకేలాగా ఉంటాయి. అందరికీ సేమ్ ఫర్నిచర్ ఒకేలా ఉంటుంది, సైజ్ ఒకేలా ఉంటుంది, అంతా ఒకేలాగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తరతమ భేదాలు రాకూడదు, అందరూ ఒకటే. ఇక్కడ ఆ కాన్సెప్ట్లో అందరికీ ఒకేలా తయారు చేయడం జరిగింది. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక ఎల్డర్ కేర్ హోమ్ ఒకటి కట్టాలి అని చెప్పి ఒక డ్రీమ్, అది ఒక ప్యాషన్. అది నాకు అంటే పెద్దవాళ్ళందరినీ మనం దగ్గరుండి చూసుకోవాలి, చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకరోజు మనకు కూడా గ్యారంటీకి ఈ వయసు వస్తుంది. ఇది ఒక ప్యాషన్ నాకు, ఇలా చేయడం అనేది ఒక ప్యాషన్. దానికోసం చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళకి టైం టు టైం ఫుడ్ ఉంటుంది, అందరూ ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, అందరూ కలిసిమెలిసి జీవిస్తారు. తర్వాత మెడికల్ ఉంటుంది, ఇక్కడ ఇన్హౌస్ సిస్టర్స్ ఉంటారు, తర్వాత డాక్టర్ ఉంటారు, అండ్ అంబులెన్స్ సర్వీస్ ఉంది. సిటీకి ఎక్కడికి వెళ్ళాలన్నా మన వెహికల్స్ ఉన్నాయి, డ్రైవర్స్ ఉంటారు. 24 అవర్స్ డ్రైవర్స్ ఇక్కడ ఉంటారు. ఒకవేళ మీరేమైనా కారు తెచ్చుకున్నారు, మీకు డ్రైవర్ కావాలంటే అది కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. లేదు సిటీలోకి వెళ్ళాలి, కారు కావాలి అంటే ఆ కారు ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ కొనుక్కోవడానికి మ్యాక్సిమం అయిపోయి ఇంకొద్దిగా కొంచెమే ఉన్నాయి కొనుక్కోవడానికి. అవి కూడా ఏమైనా కావాలి అంటే శ్రవణ్ని సంప్రదించండి. తర్వాత రెంట్ మనకి ఇండియాలో ఓల్డేజ్ హోమ్ అనేసరికి ఒక రాంగ్ కాన్సెప్షన్ ఉంది ఇక్కడ. అంటే రాంగ్ కాన్సెప్ట్ అయిపోయిందనమాట ఇక్కడ. అంటే ఓల్డేజ్ హోమ్లో మా అమ్మా నాన్నని పెట్టారా అన్న దీంట్లో ఎందువల్ల అలాగొచ్చింది అంటే, ఓల్డేజ్ హోమ్లు జనరల్గా ఉన్న వాటిల్లో ఎలాగుంటాయంటే ఫర్నిచర్ ఉండదు, నార్మల్గా ఇస్తారు, ఎవరు ఫర్నిచర్ వాళ్ళు పట్టుకుని వస్తారు. ఇక్కడ ఏమవుతుంది, ఎవరైనా వస్తారు, ఆ రోజు వాళ్ళు ఎవరో సర్దుకోలేదు, ఏదో అవ్వదు, ఆ రూమ్లో బెడ్ మీదే మొత్తం అన్నీ వాళ్ళ సామాన్లన్నీ పెట్టుకుని ఉంటారు. ఉన్నప్పుడు ఎవరో చూస్తారు, అది చూసి అయ్యో వీళ్ళు ఎంత బతికారండి, ఇలాంటి ఓల్డేజ్ హోమ్లో ఉన్నారండి, చాలా కష్టంగా ఉందండి అక్కడ ఉండడానికి అని చెప్తారు. అది అలా 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 వేరే లెక్కలో అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా అంటే సీనియర్ సిటిజన్ హోమ్స్ మనం ఏంటంటే అమెరికన్ కల్చర్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు కొన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మన పిల్లల్ని మనకి ఇష్టమై మనం పంపించాం. మా అబ్బాయిని కూడా నేను పంపించాను, ఫ్రాన్స్ పంపించాను. సో వాళ్ళు మళ్ళీ వెనక్కి రావాలి మనం చూడాలనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు అక్కడ చూసుకుంటారు వాళ్ళ భవిష్యత్తు. మనం అందరం ఇక్కడ మంచి ఇలాంటి సంస్థల్లో ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. అందుకని ఇక్కడ ఎలాంటి కాన్సెప్ట్ పెట్టామంటే అన్ని రూములు ఒకేలా ఉంటాయి, ఫర్నిచర్ అందరిది ఒకేలాగే ఉంటుంది. తర్వాత దాన్ని అయ్యో మేము తుడుచుకోలేకపోయాం అన్న బాధ ఉండకూడదు. అదంతా కూడా మేమే తుడుస్తున్నాం, మొత్తం మెయింటెనెన్స్ అంతా కూడా చేసేదంతా మనమే చేస్తున్నాం. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా హాయిగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలి. దానికి తగినట్టుగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసాం. ప్రతిరోజు కూడా ఎండలో అంటే ఉదయం 6:30కి కాఫీకి రమ్మన్నాం అందరిని. ఇక్కడ 6:30కి కాఫీకి వచ్చి ఎండలో అక్కడ కూర్చోవడానికి ఏర్పాటు చేసాం. హ్యాపీగా ఒక పావు గంట 20 నిమిషాలు కానీ కూర్చుంటే విటమిన్ డి వస్తుంది. ఎప్పుడైతే విటమిన్ డి బాగా మనకు వస్తుందో అనారోగ్యాలన్నీ బాగా తగ్గుతాయి. తర్వాత వాకింగ్, చల్ల గాలి, మంచి గాలి వస్తుంది, మంచిగా వాకింగ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇప్పటిదాకా మరి మామూలుగా అయితే
మేము ఇంటి దగ్గర ఇన్ని తినమండి అంటున్నారు. ఇక్కడ మేము అన్నం, పప్పు, 2 కూరలు, ఒక పచ్చడి, తర్వాత పెరుగు, ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ కూడా, బిర్యానీ లాంటివి స్పెషల్ ఐటమ్స్ కూడా పెట్టి రోజు పెడుతున్నాం. అవి అందరూ చక్కగా తింటున్నారు. ఎవరికి ఎటువంటి అనారోగ్యం రాలే. 3వ నెల అప్పుడే ఇది. మరి ఎలా వస్తుంది అది? ఇంటి దగ్గర ఇదే తింటే గ్యారంటీకి సిక్ అవుతారు ఎవరైనా సరే. కానీ ఇక్కడ ఎందుకు అవడం లేదు? వస్తున్నారు, చక్కగా అందరూ వాకింగ్ చేస్తున్నారు, ఇక్కడ ఎండలో కూర్చుంటున్నారు, అందువల్ల ఆరోగ్యంగా ఉంటున్నారు అందరూ. అండ్ ఈ కాన్సెప్ట్ కూడా ఏంటంటే, ఎవరైనా సరే చూడడానికి వచ్చిన పిల్లలు రేపు పొద్దున్న ఇక్కడికి వచ్చి చూడడానికి వచ్చినా సరే, అబ్బా ఇక్కడ ఎంత బాగుందో, నేను 2 రోజులు ఉంటే బాగుండు అని అనిపించాలి. ఆ ప్రకారంగా దీన్ని తయారు చేసాం. దీన్ని ఒక ఓల్డేజ్ హోమ్ అని కానీ అనడానికి లేకుండా, ఒక ఎల్డర్ కేర్ అని పెట్టాం మేము. అలా అనుకోవడానికి లేకుండా ఒక రిసార్ట్ లాగా తయారు చేస్తున్నాం దీన్ని. ఎవరు వచ్చినా సరే ఇక్కడికి, అబ్బా మేము 2 రోజులు ఉంటే బాగుండండి ఇక్కడ అని అనిపించాలి. ఆ ప్రకారంగా తయారు చేసాం. చూడండి, ఇది హాస్పిటల్. ఇది నర్సింగ్ స్టాఫ్. మనకి మార్నింగ్ ఒకళ్ళు ఉంటారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒకళ్ళు ఉంటారు, సాయంత్రం 7 గంటల నుంచి మార్నింగ్ 8 గంటల వరకు ఇంకొకళ్ళు ఉంటారు. 2 ఉంటారు మనకి ఇక్కడ. బెడ్స్, ఇక్కడ బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వీల్ చైర్స్ కూడా, 2 వీల్ చైర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, తర్వాత ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసామండి. మేలో మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. ఇక్కడ ఈ 2025 మార్చి కల్లా కంప్లీట్ చేసుకోగలిగాం. ఇందుకు గాను సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు. గౌరవనీయులైనటువంటి మా తోటి సహోదరులు, అలాగే మా సాయిరామ్ గారు, వాళ్ళ భార్య, అలాగే టీం మొత్తం అంతా, నేను మార్చి 6వ తారీఖున ఇక్కడికి వచ్చాను. నా అంతటి నేను రాగానే ఫస్ట్గా నన్ను ఇన్వైట్ చేశారు లోపలికి. సామాన్ అంతా తీసుకెళ్ళి, మేము ఉన్నాం, మీకేం భయపడద్దని చెప్పని వాళ్ళు తీసుకొచ్చి చేశారు. చక్కగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దగ్గర 2-3 రోజులు తక్కువ, 3 నెలల నుంచి ఈ వీళ్ళంతా పని వాళ్ళు కానీ, పిల్లలు కానీ, ఇది ప్రమోటర్స్ కానీ, వాళ్ళు కానీ అందరూ చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు, చక్కగా చూస్తున్నారు. ముఖ్యంగా మరి ఆరోగ్య విషయంలో బాగా శ్రద్ధ తీసుకుంటున్నారు. మరి కరెంటు విషయంలో కూడా ఏ విధమైన ప్రాబ్లం లేదు. ఈ మన స్వీపింగ్ కానీ, బాత్రూములు క్లీనింగ్ కానీ, తర్వాత కారిడార్స్ క్లీనింగ్ కానీ, పొద్దున్నే మమ్మల్ని వాక్ చేయకపోతే మా సాయిరామ్ గారు ఊరుకోవట్లేదు. అందుకని చక్కగా పొద్దున పూట ఒక అరగంట సేపు వాక్ చేయిస్తున్నారు ఆయన. పైగా ఆయన డాబా ఎక్కి చూస్తున్నారు అన్నీ. మరి పోతే ఇక క్యాంటీన్ ఫెసిలిటీ అంటారా, చక్కగా ఉంది. పొద్దున 5:30 పావుతకు 6 గంటలకల్లా కాఫీ ఇస్తున్నారు అందరికీ, టీ. మరి 9-8:30 కల్లా చక్కటి టిఫిన్ పెడుతున్నారు, తిన్నంత తిడుతున్నారు. మరి దానికి తగ్గట్టు ఓట్స్ కానీ, మరి కార్న్ ఫ్లెక్స్ కానీ అన్నీ ఇస్తున్నారు. తర్వాత 1 గంటకల్లా చక్కటి సడ్రసోపైన భోజనం పెడుతున్నారు. అలాగే ఉప్పులు కారాలు ఏం లేకుండా తక్కువ వేసి ఆయన చెక్ చేసుకుంటూ, అలాగే 2 సిస్టర్స్ ఉన్నారు, మన హాస్పిటల్ పెట్టారు ఇక్కడ. ఆ సిస్టర్స్ అంతా దగ్గరగా సూపర్వైజ్ చేస్తున్నారు. మరి పోతే గేట్ దగ్గర నుంచి చక్కటి ఎన్విరాన్మెంట్ ఉంది.
ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు, చక్కటి ఆక్సిజన్ ఉంది. చుట్టుపక్కలన్నీ పొలాలు. ఒక దశలో ఏమంటారంటే పైరగాలు అంటారు, ఇంకొక నెల రోజులు పోతే బ్రహ్మాండం అంటే పైరగాలు వస్తుంది. ఏ శ్వాసకి మాత్రం ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. చక్కగా ఈ విధమైనటువంటి లోపాలు లేకుండా చూస్తున్నారు. అలాగే మరి ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గా ఎలా ఉన్నారు, లేచారా లేవలేదా, చక్కటి సూపర్విజన్ ఉంది. మరి వీళ్ళ మేనేజర్స్ కానీ ప్రమోటర్స్ కానీ ఎవరన్నా కానీ చక్కగా ఇచ్చేస్తున్నారు. అలాగే మేమందరం పొద్దున ఒక అరగంట, సాయంత్రం అరగంట చక్కటిగా వ్యాహ్యాలుగా చక్కగా రూమ్లో కూర్చోబెట్టి అంతా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం. ముసలాళ్ళకి కావాల్సింది అదే. అలాగే ప్రతి సోమవారం పొద్దున 9:30 కల్లా ఏకాదశి మామూలుగా ఏకరుద్రంతో అభిషేకం చేస్తున్నారు సాయిరామ్ గారి దంపతులు. అలాగే సాయంత్రం ప్రతిరోజు సాయంత్రం మా భాగవతం అనేటువంటి సబ్జెక్ట్ని అందరూ చక్కగా కూర్చుని దీర్ఘంగా చర్చించుకుంటున్నారు. తర్వాత ప్రతి శనివారం సాయంత్రం ప్రదోష వేళ చక్కగా ఏకరుద్రంతో అభిషేకం చేసి అందరికీ ఇచ్చేస్తున్నారు. సాయంత్రం రాత్రి 9 గంటలకి సాయిరామ్ గారు కానీ భార్య కానీ వీళ్ళ మేనేజింగ్ కమిటీ టీం కానీ దగ్గరుండి ఏమండి పాలు తాగారా, పాలు మీకు అవసరం, ఈ వృద్ధాప్యంలో మీకు పాలు అవసరమని బలవంతాన వాళ్ళు అంటగట్టి తాగిపిస్తున్నారు. కొంతమంది నా పోటీ వాళ్ళు తీసుకెళ్ళి రాత్రి 10 గంటలకు తాగుతున్నాం. ఏ విధమైన సరే చక్కటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు ఇక్కడ. నాకైతే ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదు. మరి మనందరం ఎక్కువ మంది వచ్చి సహకరిస్తే అలాగే దీనికి, ఎందుకంటే ఇప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్న పని సార్ చేసేది. అంటే నేను ఆ మాట అనకూడదు, ఎందుకంటే నిర్వాహకులు నేను నిరుత్సాహపరచకూడదు. అన్నంత మాత్రాన మనందరం అన్ని విధాల ఆయన టీంకి సహకరించి, ఎందుకంటే మనందరం ఒక మాట మీద ఉండి మేము ఉన్నాం సార్ సాయిరామ్ గారు మీరు చేయండి అని చెప్పని వారికి మేము వాగ్దానం చేసాం. అందువల్ల చక్కటి ఇదితో ఎన్విరాన్మెంట్లో క్రియేట్ చేసి మరి ఎంతో మామూలుగా వ్యయం చేసి తర్వాత ప్రయాసపడి అందరూ చక్కగా తీర్మానం చేసి అందరం మంచి విజయపదంలో నడుస్తున్నటువంటి ఈ సాయి కృష్ణ సీనియర్స్ ఎల్డర్ కేర్ సెంటర్ అందరికీ మా మా రెసిడెంట్స్ తరపున అలాగే మేమందరం ఉంటున్న తరపున చక్కటి కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సాయి కృష్ణ ఎల్డర్ హోమ్ సెంటర్ గారు, అంటే నాతో అయ్యి అంటలేదు, మన అంటున్నాడు ఆయన. అంటే అయ్యి అంటే నేనంటే అహంకారం వస్తుంది, మనం అంటున్నారు కనుక మనందరం సహకరించాలనే ఉద్దేశంతో వీరికి మేమందరం వెనుదంటూ ఉంటామని చెప్పి ఈ విధంగా సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, నా పేరు ఓంకారమూర్తి. నేను రిటైర్ అయ్యి 5 ఏళ్ళు అయ్యాయి. ఈ 5 ఏళ్లలో చాలా కష్టపడ్డాము ఇండిపెండెంట్గా. చివరికి మేము మా పిల్లలు అందరూ కలిసి ఈ స్థలం ఒకసారి ఫస్ట్ విజిట్ చేసి ఇది చాలా సూటబుల్గా ఉంది అని చెప్పేసి డెసిషన్ తీసుకొని 2వ రోజే మేము బుకింగ్ చేసుకోవడం జరిగింది. మేము ఇక్కడ చేరి జస్ట్ 1 మంత్ అయింది. ఈ 1 మంత్లోనే చాలా హ్యాపీగా ఉన్నాము. చెప్పడానికి సిటీకి ఏదో దూరంగా ఉంది అని అంటున్నారు అందరు, కానీ మనలాంటి రిటైర్ అయిన వాళ్లకు ఎక్కడ ఉన్నా ఒకటే. ఈ గ్లోబలైజ్డ్ విలేజ్ అంటే మనకు కమ్యూనికేషను ట్రాన్స్పోర్టేషన్ ఉన్నంత వరకు మనం ఎంత దూరంలో అయినా ఉండవచ్చు. ఇంకొకటి, ఇక్కడ టైం టు టైం అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి, అంటే మనకు కావాల్సినవన్నీ ఫుడ్ అవే కాకుండా మనం ఏది అడిగినా కూడా మనకు తెప్పించి ఇస్తారు. ప్లస్ వితిన్ 5 కిలోమీటర్స్ మనకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. తర్వాత సిటీకి వెళ్ళాలన్నా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మనం ఏమీ వర్రీ అవ్వక్కర్లేదు. ఇక్కడ ఈ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా, చుట్టూ వరి పొలాలు, మంచి ఆక్సిజను ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యాలు కూడా ఇంప్రూవ్ అవుతాయి. నేను గమనించిన ఇంకొక స్పెషాలిటీ ఈ లొకేషన్లు ఏంటంటే, మనకు ముందు రోడ్వేస్ ఉన్నాయి, మనకు వెనుక రైల్వేస్ ఉన్నాయి, పైన ఎయిర్వేస్ ఉన్నాయి. విజయవాడ, హైదరాబాద్ ఫ్లైట్లు ఇటే వెళ్తాయి కానీ ఆగవు అవి. సో ఇక్కడ మాత్రం చాలా సంతోషంగా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మనం 16 తారీఖున వచ్చి 2 నెలలు అయింది. ఇక్కడ శాస్త్రి గారు చెప్పినట్లు అన్ని వస్తువులు చాలా బాగున్నాయి. ఇంట్లో కన్నా సుఖంగా ఉంది. ఇక్కడ నాకు అన్నిటికన్నా బాగా ముఖ్యం కనిపిస్తుందంటే మగవాళ్ళకి లైఫ్ రిటైర్మెంట్ ఉంది 55 ఏళ్ళకో 60 ఏళ్ళకో. ఆడవాళ్ళకి 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా వాళ్ళ చేతులు గరిట, చేతులు చీపురు అవి ఎప్పుడూ అలాగే ఉంటాయి. వాళ్ళకి అది వదిలించాలంటే ఇక్కడికి వచ్చి ఉంటే వాళ్ళకి కనీసం కొన్నాళ్ళు అయినా కనీసం మన వాళ్ళు రుణం తీర్చుకునే వాళ్ళం అవుతాం. ఇన్నాళ్ళు వాళ్ళు మనం సేవ చేసి 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 అరిగిపోయారు. ఇక్కడ కాస్త విశ్రాంతి పొందొచ్చు. మేము 15 రోజులు ఉండొచ్చాం. 15 రోజులు మా ఇంటికి వచ్చినాక ఇక్కడికి వస్తే వాళ్ళు పుట్టింటికి వచ్చినట్టు అనిపించింది సార్. సొంత ఇంటి నుంచి ఇక్కడ కనిపిస్తే, అంటే మగవాళ్ళు అనకూడదు కానీ పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉంది. ఇంకేముంది, అంత బాగానే ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఫుడ్ బాగుంది,
వాతావరణం బాగుంది, అందరూ కూడా ఆనందంగానే ఉన్నారు, అందరి ముఖంలో సంతృప్తి కనబడుతుంది. ఇక్కడ వీళ్ళు టైంకి ఎట్లా భోజనం పెడుతున్నారంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి 6 hours తేడా ఉంటుందండి. తర్వాత లంచ్కి డిన్నర్కి మళ్ళీ మోర్ దెన్ 7 hours గ్యాప్. అది మన ఇంట్లో ఉంటే మేము విశ్వ ప్రయత్నం చేసాము, ఎన్నో ప్రతిక్రియలు చేసుకున్నాం, ఒక్కరోజు కూడా సాధ్యపడలేదు. ఇక్కడ రోజు తినటం వల్ల బాడీ సిస్టమ్ కూడా బాగుపడింది. ఈ వాతావరణంలో వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ప్రకారం ఫుడ్ తింటూ వాకింగ్ చేసుకుని సఫిషియెంట్ టైం ఉంటుంది చేసుకుంటూ ఉంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక 2-3 ఏళ్ళు ఆయుర్దాయం పెరిగే అవకాశం పుష్కలంగా ఉంది అంటల్లో ఎటువంటి డౌట్ లేదు. అండి మేము ఇక్కడ పోయిన నెల 18వ తారీఖున సాయి ఎల్డర్ కేర్ హోమ్స్కి వచ్చాము. ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నది, ఇక్కడికి మించి ఎక్కడ ఉండదేమని మా యొక్క అభిప్రాయము. మీరు ఎక్కడ, మేము చాలా యూట్యూబ్లో చాలా చూశాను, అన్నిటిపైన ఇది చాలా బెస్ట్ ప్లేస్ అని మేము నిర్ణయించుకొని ఇక్కడ వచ్చాము. ఇప్పటికీ మేము దాదాపుగా 1.5 అవుతుంది ఉండబట్టి. ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు అయితేమి, హాస్పిటలైజేషన్ అయితేమి, హాస్పిటాలిటీ కానీ ఏ విషయంలో కానీ లోటు లేదు. ఆడవాళ్ళకి ఎక్స్పెషల్గా సుఖపడాలి, నా భార్య సుఖపడాలి అనే ఏ భర్త అయితే అనుకుంటాడో ఇక్కడ వచ్చి చేరి, లేదు ఒక వారం రోజులు ఉండి పోతే వాళ్ళందరికీ అర్థమవుతుంది. వచ్చే కాలంలో 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చే కాలంలో మనకు మన భార్యలు సేవ చేయలేరు కాబట్టి మనము వాళ్ళకి చేయలేము, అది పరిస్థితి వచ్చే కాలము. అందుకు కాబట్టి మనము ముందుగా మేలుకొని ఇటువంటి సెలక్షన్, మంచి సెలక్షన్ చేసుకుంటే బాగుంటుంది అని నా యొక్క విన్నపం. దయచేసి సారు గారిని నేను పొగడడం లేదు, ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు చెబుతున్నాను. దయచేసి అందరూ వినండి, ఒక్కసారి ఈ సాయి ఎల్డర్ ఏజ్ హోమ్స్ని దర్శించి వెళ్ళండి. మీకు అన్ని సదుపాయాలతో మీకు ఫ్రీగా భోజనము టిఫిను ఒకరోజు సారు కల్పిస్తారు. చూడండి, మీకు నచ్చితే ముందుకెళ్ళండి. ఇది నా యొక్క విన్నపం. సాయి కృష్ణ ఓల్డ్ ఏజ్ హోమ్లో, ఎల్డర్ కేర్ హోమ్లో వీఆర్ ఆల్ సాటిస్ఫైడ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. వీఆర్ ఆల్ సాటిస్ఫైడ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ఒక్క మాటలో చెప్పడమే అది నా ఉద్దేశం. నమస్కారం అండి. నేను సాయి కృష్ణ టూర్స్లోంచి అప్పుడే 4 yearsగా వస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇక్కడ కొనుక్కున్నానండి. ఇక్కడ మేమందరం కూడా చాలా అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఆహ్లాదంతో ఉంటున్నాము. ముప్పూట్లా తింటున్నాము, ముప్పూట్లా తాగుతున్నామంటే వేరేగా అనుకోకండి. కాఫీలు, టీలు, పాలు, జావలు. కాకపోతే ముప్పూట్లా వాకింగ్ మాత్రం చేయట్లేదు, ఎందుకంటే ఎక్కువ పెడుతున్నారు సాయిరామ్ గారు. అవి తిని నిద్రపోతున్నాం, ముప్పూట్లా నిద్రపోతున్నాం. సో ఎంత హ్యాపీగా ఉన్నామన్నది దీంతోనే మీకు అర్థమై ఉండాలి. వీలైనంత మంది ఇక్కడికి వచ్చి చేరితే అందరం చాలా సంతోషంగా ఉంటాము. మేమైతే సంతోషంగా ఉన్నాం. మీకు కూడా సంతోషం కావాలంటే ఎల్డర్లీ కేర్ హోమ్స్కి రండి. సాయిరామ్ అండి. నేను మన బ్రదర్సు, మన అన్నయ్యలు, మన తమ్ముళ్ళు అందరూ చెప్పేశారు, నాకేమీ మిగల్చలేదు. కానీ నేను ఒకటి చెప్తున్నాను, నా లైఫ్లో ఇది గోల్డెన్ పీరియడ్. ఇంకా అది బాబా గారు ఇచ్చారు, నువ్వు ఇలా అలా కాదు జీవించేది ఇలా అని మన పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి తీసుకొచ్చారు. ఇంకా మనం ఏమి చెప్పగలుగుతాం చెప్పండి, వాళ్ళని ఏమనగలుగుతాం, ఎలా చెప్పగలుగుతాం? మనకు అంత అర్హత లేదు వాళ్ళ గురించి. మనం నిజంగా మనల్ని చిన్నపిల్లలమ్మ, ఇప్పుడు మమ్మల్ని చెయ్యబట్టుకొని నడిపించి నీకేమి భయం లేదు మేము ఉన్నాము అనే ధైర్యం ఇచ్చి, అసలు లైఫ్లో మాకు ఇది నిజంగా చెప్తున్నాను, ఇది నా లైఫ్లో గోల్డెన్ పీరియడ్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటే ఇక్కడ ఈ 3 days నుంచి ఉన్నాను. ఎందుకంటే అన్నీ ఉన్నాయి లైఫ్లో, కానీ లేనిది మనం మంచిగా అక్కచెల్లెళ్ళతో, అన్నదమ్ములతో కలిసిమెలిసి, ఇది పెళ్లివారి ఇల్లు లాగా ఉంది నాకు. పుట్టపర్తిలో కొన్నాళ్ళే ఉండి వచ్చేస్తున్నాం, ఇది ఇక్కడ మన లైఫ్ లాగా మన పుట్టపర్తి ఇది మనకి. కానీ మంచిగా మన లైఫ్లు మంచిగా ఉంటాయి, హ్యాపీగా ఉంటాము, మనకి దేనికి లోటు లేదు. ఆ పార్వతీ పరమేశ్వరులకి మంచిగా ఉండి వాళ్ళు ఎన్నో సేవలు చేయాలి. వాళ్ళ ఆరోగ్యాలు ఇచ్చేసి వాళ్ళకి భగవంతుడు సదా వాళ్ళ ఎందున్నాడు. ఇంతకన్నా నేను చెప్పలేను, చాలా హ్యాపీగా ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నివేదిత అండి. నేను ఇక్కడ ఒక 10 days నుండి వస్తున్నాను. మై ఓన్ అపార్ట్మెంట్,
ఉంటున్నాను నేను ఇక్కడ. నేనైతే కంఫర్టబుల్గానే ఉన్నాను. ఏం కంప్లైంట్స్ అయితే ఏం లేవు, ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పడానికి. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. పిల్లలందరితోటి మంచి ఫ్రెండ్షిప్ అయింది ఇక్కడ వర్క్ చేసే అందరి పిల్లలతోటి. మెయింటెనెన్స్ చేసే అమ్మాయిలు చుట్టుపక్కల గ్రామాల నుండి వస్తున్నారు. దగ్గర ఒక 40 మంది అండి. అందరికీ ఎంప్లాయ్మెంట్ దొరికింది చక్కగా. వాళ్ళు చాలా హ్యాపీగా పని చేసుకుంటున్నారు. ఎవరు ఇబ్బంది పడుతున్నట్టు ఎవరి మొహంలో కూడా కనిపించడం లేదు. అది ఆనందంగా ఉంది చూడడానికి వాళ్ళని. ఆధ్యాత్మికంగా అయితే నేను ఇంకా ఆ ఫేజ్లోకి రాలేదు, కానీ ఇక్కడ జరుగుతున్నవన్నీ చూస్తుంటే మెల్లమెల్లగా అట్రాక్ట్ అవుతున్నాను నేను అందులోకి. చూడడము వినడము ఆ మంత్రాలు మంచిగా అనిపిస్తుంది. మేబీ రాను అందులోకి ఎంటర్ అవుతానేమో నేను కూడా. ఎవరు వచ్చినా కానీ ఇది చిన్న పెద్ద, మాకు అప్పుడే 60 ఏళ్ళు రాలేదు 70 ఏళ్ళు రాలేదు అనుకోవడానికి లేదు. ఎవరైనా వచ్చి చక్కగా ఉండొచ్చు హ్యాపీగా. మీకేమన్నా పనులు ఉంటే సిటీలో చేసుకునే పనులు ఏమంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి ఉంటే హ్యాపీగా వచ్చి ఇక్కడ కూర్చొని చేసుకోవచ్చండి. నేను అదే పని చేస్తున్నా ఇప్పుడు. నా వరకు నేనైతే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ మొదలైన దగ్గర నుండే అవేర్నెస్ ఉందండి నాకు దీని గురించి. సో నేను మొదలే ఒకటి బుక్ చేసుకొని ఉన్నాను, కొనుక్కున్నాను. ఇస్తారు. సాయిరామ్ అండి. నేను కొత్తగా ఏం చెప్పేది లేదు. నాకు 20 సంవత్సరాల నుంచి సాయిరామ్ గారు తెలుసు. నాకు మా పెద్ద కుమారుడిలాగా అనిపిస్తాడు. ఇక్కడికి నేను ఎవరిని ఏమీ అడగలేదు. సాయిరామ్ గారు ఎప్పుడైతే పెడతానన్నారో అప్పుడు నేను ఫస్ట్ వస్తానండి అని చెప్పాను. అంతే. మా స్వామి సాయిరామ్ గారి దగ్గరికి పంపించి మా ఆఖర ప్రయాణం అది పంపించి మాకు స్వామి చాలా మేలు చేశారు అనుకుంటున్నాను. ఇంతకన్నా చెప్పేది ఏం లేదు. మా అబ్బాయి సాయిరామ్ గారు అంటే నాకు వేరే లేదు, మా కొడుకే అనిపిస్తుంది. అది. హలో అండి. నాకన్నా పెద్దవాళ్ళందరికీ పాదాభివందనాలు, నాకన్నా చిన్నవాళ్ళందరికీ ఆశీర్వాదాలు. తర్వాత మన సాయిరామ్ ఎల్డర్ కేర్ హోమ్స్ వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాట ఇవ్వరు, ఇస్తే కంపల్సరీ అది నష్టమైనా కష్టమైనా ఏమైనా తప్పకుండా ఆ మాట నిలబెట్టుకుంటారు. సో సారు నాకు మధ్యలో కొంచెం ఆరోగ్యం బాగాలేకుండండి. సో సార్ ఏం చెప్పారంటే, నేనున్నానమ్మా, నీకేం ప్రాబ్లం లేదు, మేము చూసుకుంటాము, వచ్చేసేయండి అన్నారు. అలాగే మమ్మల్ని ప్రతి క్షణము ప్రతి నిమిషము మమ్మల్ని చూస్తూ ఉంటారు. వారు ఒక్కరే కాదు, నిజంగా చెప్పాలంటే 100%లో 60% మన ప్రసన్న గారిది. తన ఎంత అంటే నిజంగా చాలా కష్టపడతారు. అసలు రాత్రి పగలు ఏది అనకుండా ప్రతి ఒక్కరు, ఈవెన్ శ్రవణు, ప్రతి లోకేష్, భాస్కరు, ప్రతి ఒక్కరండి పేరు పేరున చెప్పాలంటే మన నర్సులు ఇద్దరు చిరునవ్వుతోని ఏది అడిగినా కూడా కోపం లేకుండా బాధపడకుండా వాళ్ళు మనకి ఆన్సర్ ఇస్తారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంతకుముందు సార్ వాళ్ళందరూ చెప్పారు, భోజనానికి ఎలాంటి ఇబ్బంది లేదు, తినడానికి తాగడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అందరూ దూరము అంటున్నారు, కానీ ఇక్కడ ఏం అవసరం వచ్చినా కూడా వాళ్ళు మేము ఉన్నాము, మీకు ఏం కావాలి మేము తెప్పిస్తామని రెడీగా ఉంటారండి. సో కాబట్టి మనం ఎవ్వరము దేనికి కూడా బాధపడవలసిన అవసరం లేదు. మేమందరము చాలా ఆనందంగా హెల్దీగా చక్కగా ఉన్నాము. మీ అందరికీ చాలా ధన్యవాదాలు పేరు పేరున. అందరికీ నమస్కారాలు. నేను 15 రోజులైంది నేను ఇక్కడికి వచ్చి. నాకు చాలా రోజుల నుంచి ఒక కోరిక ఉన్నింది, పెద్దవాళ్ళ మధ్యలో ఉండాలని. నాకు బాబా గారి మీద ఎంత ఫెయిత్ ఉందంటే, హీ హెస్ యాక్చువల్లీ బ్రాట్ మీ హియర్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ద వే ద పీపుల్ ఆర్ ట్రీటెడ్, ఆల్ ఆర్ ట్రీటెడ్ ఈక్వల్లీ హియర్. దట్స్ వాట్ ఈస్ మేకింగ్ మీ ఆల్ ద మోర్ హ్యాపీ. నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ హ్యాపీ. ఐ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు కంటిన్యూ హియర్. థ్యాంక్ యూ. ఇంచుమించుగా 3 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాం. మార్చి 6వ తారీఖు వచ్చాము. అన్నీ చక్కగా అన్నీ అందుబాటులో ఉన్నాయి.
దేనికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పినట్టు వంట వాళ్ళ కోసం కానీ లేకపోతే పని వాళ్ళ కోసం కానీ వాళ్ళ కోసం కానీ ఎదుర్కోవాల్సిన పని లేకుండా అన్ని టైంకి అందజేస్తూ మమ్మల్ని హాయిగా వాళ్ళ కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు. ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ ఆదిదైవికంగా కానీ అన్ని రకాలుగా కూడా మాకు ఇక్కడ చాలా ఫెసిలిటీస్ బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. అందరూ హ్యాపీగా వచ్చి ఉంటే అందరం ఒక కుటుంబంలాగా ఉండొచ్చు అని నా ఉద్దేశం. ఇక్కడ పెద్దవాళ్ళందరికీ వంట చేయడం సంతోషం అనిపిస్తుంది. అందరితో కలిసిమెలిసి ఉండడం చాలా ఇంకా సంతోషంగా అనిపిస్తుంది నాకు. అందరికీ నమస్కారం అండి.